మనస్సును మాత్రం సమర్పణ చెయ్యక మిగతా ఎన్ని పదార్థాలు తెచ్చి నువ్వు దేవుడి దగ్గర పెట్టినా ఉపయోగం లేదు. అందువల్ల సమర్ప్య ఏకం చేతస్సరసిజం ఉమానాథ భవతః, మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడి యొక్క పాదములందు సమర్పణ చెయ్యవలే. అక్కడ ఏమిటి బాబు మనస్సును సమర్పణ చేయటం అంటే అర్థమేమిటి? మనస్సు అంటే చేతికి చిక్కే వస్తువా? చేతికి చిక్కే వస్తువు అయితే కటిక్యం తెచ్చిపెట్టొచ్చు, అదేం చేతికి చిక్కదే. ఎట్ట మనస్సును సమర్పణ చేయటం అంటే అర్థమేమిటి అని అనేక మందికి ఒక ప్రశ్న. మనస్సును భగవంతుడి యందు సమర్పణ చెయ్యటం అనే మాటకు అర్థం ఎల్లవేళలా మనస్సులో భగవంతుణ్ణి ధ్యానించటం. ఇది మనస్సును భగవంతుడి సమర్పణ